విటిలిగో మనం ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా అంటే రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో విటిలిగో ఇనిషియల్గా మీరు క్రీమ్స్ తీసుకొని ప్లస్ సన్లైట్ ఫోటోథెరపీ తీసుకున్నాక కూడా మొత్తం కవర్ అవ్వలేదు, ఇంకా మచ్చలు కనపడుతున్నాయి, మీరు కొంతమంది సర్జరీ ఆప్షన్స్కి వెళ్తారు, కొంతమంది సర్జరీ ఆప్షన్స్కి వెళ్ళరు. అప్పుడప్పుడు సర్జరీ ఆప్షన్స్కి వెళ్ళినాక కూడా కొన్ని ఏరియాస్లో పిగ్మెంటేషన్ రాదు. సో అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇస్ ఎ న్యూయర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట, మైక్రో పిగ్మెంటేషన్ అంట. అంటే మీ స్కిన్ రంగుకి ఎగ్జాక్ట్ కలర్ తీసుకొచ్చి ఆ బయోలాజికల్ కలర్స్ని మనము ఎక్కడైతే వైట్ లేదా టోటల్గా పిగ్మెంట్ పోయిన స్కిన్లో మనం టాటూ చేస్తామన్నమాట. సో దీంతో ఏమవుద్దంటే మీకు వైట్ స్కిన్ ఎక్కడైతే పిగ్మెంటేషన్ రాదో అక్కడ మనము కెమోఫ్లాజ్ లేదా రెగ్యులర్ స్కిన్తో కలిపేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కామన్గా ఈ మైక్రో పిగ్మెంటేషన్ టెక్నిక్ యూజువల్గా లిప్ టిప్ విట్లిగో అంటాం అనమాట. ఈ లిప్ టిప్ విట్లిగోలో అంత ఈజీగా పిగ్మెంటేషన్ రాదు. అంటే అప్పుడప్పుడు మెడిసిన్స్ ద్వారా రాదు, లేదా అప్పుడప్పుడు సర్జరీ చేసినా కూడా కష్టం. ఎస్పెషల్లీ ఈ టిప్స్ దగ్గర సర్జరీ చేయడం చాలా కష్టం అనమాట. సో ఈ ఏరియాస్లో మైక్రో పిగ్మెంటేషన్ అనేది ఇట్స్ ఎ వెరీ ప్రిఫరబుల్ ట్రీట్మెంట్. లిప్స్లో కూడా యూజువల్గా వైట్ కలర్ వచ్చేసి లేదా బ్లాక్ అండ్ పింక్ అనీవెన్నెస్ ఉంటే కనుక మైక్రో పిగ్మెంటేషన్ తోటి ఒక లిప్కి ఒక షేప్ ఇవ్వచ్చు, ప్లస్ మీకు కావాల్సిన కలర్ కూడా లిప్లో మనం తీసుకురావచ్చు అనమాట. సో దీన్ని మైక్రో పిగ్మెంటేషన్ అంటారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ పెట్టుకోవచ్చు. విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.